దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ ఖరారయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీతో పాక సత్యనారాయణకు 4 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్న పాక సత్యనారాయణ బీజేపీలో వివిధ స్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చెందిన బీజేపీ సీనియర్ నాయకుడైన పాక వెంకట సత్యనారాయణ ప్రస్తుతం బీజేపీ ఏపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక వెంకట సత్యనారాయణ గోదావరి జిల్లాలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నమలై, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బీజేపీ అధిష్టానం అధికారికంగా పాక వెంకట సత్యనారాయణ పేరు ప్రకటించడంతో ఆ వార్తలని ఊహాగానాలనే తేలిపోయింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాక వెంకట సత్యనారాయణ బీసీ వర్గానికి చెందిన మంచి నాయకుడు, మంచి వక్త, వివాదరహితుడు. పార్టీకి 4 దశాబ్దాలకు అంకిత భావంతో పనిచేస్తున్నారు. వెంకట సత్యనారాయణను రాజ్యసభ సభ్యత్వం దక్కడం పట్ల బీజేపీ రాష్ట్ర నాయకుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశమై బీజేపీ అభ్యర్థిపై చర్చించి పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత పాక వెంకట సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసి అధిష్టానానికి పంపింది. ఈ కోర్ కమిటీ సమావేశంలో యూరప్ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ పాక వెంకట సత్యనారాయణ పేరును అధిష్టానానికి పంపింది. మరో ఆలోచన లేకుండా పార్టీ హైకమాండ్ కూడా ఈ పేరును ఖరారు చేసి ప్రకటించింది. అత్యంత సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో పనిచేసిన పాక సత్యనారాయణకు అనూహ్యంగా రాజ్యసభ అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. అధిష్టానం నిర్ణయం వెలువడిన వెంటనే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందన తెలుపుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.